ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం టి నరసాపురం గ్రామంలో మహాశివరాత్రి మరియు 28వ కళ్యాణ మహోత్సవము సందర్భంగా శ్రీ కన్యక కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయాన్ని ఆలయ కమిటీ మరియు టీడీపీ జనసేన నాయకులు ఆహ్వానం మేరకు పోలవరం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ చిర్రి బాలరాజు దర్శనం చేసుకున్నారు. తదనంతరం అన్న సమరాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాసుగాని వెంకటేశ్వరరావు ఇంటి వద్ద సమావేశం ఏర్పాటు చేసి స్థానిక టీడీపీ నాయకులను కార్యకర్తలను కలిసి వారి మద్దతు కోరడం జరిగింది. మిగిలిన నాయకులను మరికొద్ది రోజుల్లోనే కలిసి వారి అందరి మద్దతు కోరడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అలాగే నియోజకవర్గ ఎమ్మెల్యే తెలం బాలరాజుపై విమర్శలు చేసి సవాళ్లు విసిరారు. ఈ నియోజకవర్గానికి ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని చర్చకు నేను సిద్ధం, మీరు సిద్ధమేనా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు అడప నాగరాజు, జిలుగుమిల్లి మండల అధ్యక్షులు పసుపులేటి రాము, కొయ్యలగూడ మండల అధ్యక్షులు తోట రవి, టీడీపీ స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ నరసాపురంలో ఇక్కడ వెలిచినటువంటి కాశీ విశ్వేశ్వరరావు ఆలయానికి ఈరోజు దర్శనం కోసం రావడం జరిగింది. ఈ దర్శనం కోసం వచ్చిన సందర్భంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు కొంతమందిని కలవడం జరిగింది. అలాగే మరి కొంతమందిని కూడా త్వరలోనే కలుస్తాము. తప్పకుండా మేమందరం కూడా కలిసి రానున్న రోజుల్లో, రానున్న ఎన్నికల్లో పోలవరం నియోజకవర్గాన్ని ఉమ్మడిగా మేము గెలిపించుకొని, అలాగే ప్రభుత్వాన్ని, జనసేన పార్టీ, టీడీపీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా జనసేన నాయకులు కానీ, టీడీపీ నాయకులు కానీ కలిసికట్టుగా పనిచేయాలని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఈ రాక్షస పాలనని, వైసీపీ పాలనని గద్దె దించే విధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ కొన్ని వ్యూహాలు రచించి ఇప్పుడున్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా గెలవాలి, గెలిచే విధంగా మనం అందరూ కూడా తోడ్పాటు దయచేయాలని ఆయన పిలుపు మేరకు క్యాడర్ ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా పనిచేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా నాయకుల్లో టీడీపీ నాయకులు కానీ, అలాగే జనసేన నాయకులు కానీ ఎటువంటి మనస్పర్ధలున్నా ఈ టైంలో మనం అందరం కూడా కలిసికట్టుగా ముందుకు కొనసాగాలి. అలాంటి మనస్పర్ధలు ఉంటే మనం పక్కన పెట్టి మన అధికారాన్ని చేజిక్కించుకోవాలి, మన రాష్ట్ర భవిష్యత్తుని కాపాడాలి. కనుక మనందరం కూడా కలిసి పనిచేయాలని ఈరోజు సభాముఖంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున నేను తెలియపరుచుకుంటున్నాను. అలాగే ఈరోజు చూసుకున్నట్లయితే వైసీపీలో ఉన్నటువంటి ఎవరైతే తెల్లం బాలరాజు గారు ఉన్నారో 2 రోజుల క్రితం ఒక ప్రెస్ మీట్ పెట్టి అటు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్